ఈ మేకప్స్, ఈ స్కిన్ కేర్లు, ఈ బట్టలు రెడీ అవ్వడం, ఇందులో ఉండే ఆనందము చాలామందికి అర్థం కాదు. ఎస్పెషల్లీ మగాళ్ళకి ఏమిటో. సో శుభలగ్నంలో ఆమన్ గారు గుర్తొచ్చారు కదా మీకు. నాకు ఉంది బాగా పిచ్చి, అంత కాకపోయినా. సో నా క్రేజీ వరల్డ్ ఆఫ్ మేకప్లోకి వెళ్ళిపోదామా? హలో ఆల్, వెల్కమ్ టు వీ టాక్. ఐమ్ యూ విద్య. ఎలా ఉన్నారు అందరూ? లాక్డౌన్ అయితే ఎత్తేసారు, బట్ యా కేసెస్ అయితే ఉంటున్నాయి. కోవిడ్-19 ఏం 19 ఏం కోవిడ్ అసలు. ఐ థింక్ దిస్ పెద్ద హిస్టరీ లాగా అయ్యేటట్టుంది. బట్ యాక్చువల్లీ హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే చాలామంది పబ్లిక్ ప్లేసెస్కి ఓపెన్ చేసినా కూడా చాలామంది వెళ్ళట్లేదండి. సెల్ఫ్ అవేర్నెస్ ఏదైతే అంటూ ఉన్నారో అది చేసి చూపించగలిగారు అందరూ. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే మామూలు గెలిసి అన్నీ ఓపెన్ చేస్తే పలోమని వెళ్ళిపోతాం అనుకున్నాము. అసలు అటువైపు ఇంకా యూనో గివింగ్ టైమ్ టు సెటిల్ డౌన్ ఆల్ ద థింగ్స్. అండ్ చాలా త్వరలో వ్యాక్సిన్ రావాలని బాగా బాగా విష్ చేస్తున్నాను. ఎనీవే, సో ఇవాళ నేను చేయబోయే మేకప్ ట్యూటోరియల్ వెరీ వెరీ సింపుల్ అండి. ఇట్స్ మై గో టు లుక్. అంటే ఎవ్రీడే దీనిలో వేసుకునేది. చాలా తక్కువ ప్రోడక్ట్స్ అండి, ఎక్కువ ఏం లేవు. ఐ థింక్ 4 ప్రోడక్ట్స్తో కానీ చేయొచ్చు. సో ఎనీవే, లెట్స్ గెట్ రెడీ. దానికి ముందు కట్టుకోరు కొంచెం చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను మొన్నే, ఒక కలర్ వేయించి. ఐ థింక్ యూ ఆల్ లైక్ ఇట్. చాలామందికి నచ్చింది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో మనము ఎనీవే మేకప్ అనేది చాలామందికి ఈ మధ్య చాలా అవేర్నెస్ ఉంది, చాలా తెలుస్తుంది. బట్ స్టిల్ ఒక్కొక్కటి తెలియని వాళ్ళకి కూడా కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం పేషెన్స్తో ఏంటంటే ఓకే. సో ఫస్ట్ మాయిశ్చరైజింగ్ అంతా నాది అయిపోయింది. ఆల్రెడీ నా స్కిన్ కేర్ వీడియోలో చూసుంటారు. సిరం పెడతాను, సిరం తర్వాత మాయిశ్చరైజర్ అండ్ దెన్ లిప్ అండ్ దెన్ అండర్ ఐ క్రీమ్స్ ఆఫ్ ఫేస్ ఇది అయిపోయింది. బట్ స్టిల్ ప్రైమర్ అంటారండి. ప్రైమర్ ఐ థింక్ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. ప్రైమర్ అనేది ఏంటంటే మేకప్ వేసే ముందు ఒక ప్రొటెక్షన్ బ్యారియర్ లాగా స్కిన్కి, అట్ ద సేమ్ టైం స్కిన్ చాలా స్మూత్గా వెళ్ళిపోవడానికి ఇది. అంటే కంపారిజన్ కరెక్టో కాంగో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మంచి హెయిర్ స్టైలిస్ట్ జుట్టు చిక్కకుండా స్మూత్ అవుట్ చేస్తాను చూసారా, అలాంటిది ఇది అనుకోండి. ఇందులో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి. డ్రై స్కిన్ వాళ్ళకి ఇదిగో కొంచెం డ్రై స్కిన్ కాబట్టి ఇలా హైడ్రేటింగ్ ఉంది, వైఎస్ఎల్ది. ఓకే, ఎవ్రీబడి కెన్ సీ ఇట్. స్కిన్ కేర్ వీడియోలో కుడెంట్ షో లైక్ దిస్. పాపం చాలామంది ప్రోడక్ట్స్ అర్థం కాలేదంట. ఓకే, అండ్ ఇది ఒకటి స్మాష్ బాక్స్. ఇది యాక్చువల్లీ చిన్న శాంపుల్ దేంతో వచ్చిందని చాలా బాగుందండి. స్మాష్ బాక్స్ ఇస్ బెస్ట్ 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 ఫర్ ద ప్రైమర్స్. వెరీ వెరీ రీజనబుల్ రేట్. అండ్ యా లగ్జరీ వాటిల్లోకి వెళ్తే వైఎస్ఎల్ ఇస్ వెరీ గుడ్. బట్ ఇది రెండు మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ కొన్ని చూస్తుంటే చిన్న పోర్స్ ఉంటాయి. సో మేకప్ వేసాక అవి కొంచెం పాప్ అవుట్ అవ్వడం, కనిపించడం కొంచెం ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ప్రాబ్లమాటిక్ ఏరియాస్కి ఇది వాడతాను. అండ్ ఓవరాల్ హైడ్రేషన్ కోసం ఇది వాడతాను. సో యా ఒక్క ప్రోడక్ట్ నేను చెప్పుకుంటూ డీటెయిల్గా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తాను. సో యా ఫస్ట్ ఏం చేయాలండి, ఫస్ట్ కోవిడ్ అనే కాదని జనరలీ ఆల్సో మేకప్ కానీ ఏదైనా స్కిన్ దీనికి వాడుతుంటే వాషింగ్ హ్యాండ్స్ ఇస్ వన్ థింగ్ అండ్ యూజింగ్ శానిటైజర్ ఇస్ వెరీ వెరీ మస్ట్. అండ్ ఎనీ శానిటైజర్ డస్. నాది ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్లో స్ట్రాబెరీ స్మెల్ ఉన్నది. బాత్ అండ్ బాడీ వర్క్స్ రీసెంట్లీ కేమ్ టు ఇనార్బిట్ హైదరాబాద్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో దిస్ ఇస్ మస్ట్. ఎందుకంటే ఎక్కువ శాతం స్పాంజెస్ బ్రషెస్ వాడతాము. సో బ్యాక్టీరియా కానీ ఏది కూడా అన్నీ కిల్ చేసేలాగా డెఫినెట్లీ యూ షుడ్ మేక్ ష్యూర్. ఎందుకంటే వన్స్ ఈ క్లెన్లీనెస్ లేకపోతే మేకప్ చేసుకున్న చాలామంది మాకు పింపుల్స్ వస్తున్నాయి, మాకు అబ్బు వస్తున్నాయి, ఇదే వస్తుంది. అవన్నీ ఎందుకు అవుతుందంటే బేసిక్గా చాలామందికి మేకప్ రిమూవ్ చేసే అలవాటు ఉండదు. కొంతమందికి ఏమో వాడిన బ్రషెస్ వాడుతుంటే క్లీనింగ్ ఉండదు. ఒక్కోసారి హ్యాండ్స్ వాష్ చేసుకోకపోయినా కూడా ఇమ్మీడియట్ మనకి ఎఫెక్ట్ పడుతుంది ఫేస్ పైన. సో దట్ వన్ థింగ్. సో ఎనీవే, సో యాజ్ ఐ సెడ్ వయసుది హైడ్రేషన్ది కదండి. ఐ థింక్ ఐ విల్ జస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్. ఓకే ఓకే ఓకే
జస్ట్ లైట్లీ ఆల్రెడీ మాయిశ్చరైజ్డ్ కింద. ఓకే, ఇక్కడ నుదురు దగ్గర కూడా నాకు కొంచెం డ్రైనెస్ ఎక్కువ. ఓకే, ఇది అయిపోయింది కదా. సో నౌ ఐ విల్ గో ఇన్ టు దిస్ స్మాష్ బాక్స్ ఫోటో ఫినిష్ మినిమైజ్ పోర్స్. ఐ థింక్ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. థింక్ హోల్ ఫేస్ కూడా వాడచ్చు. బట్ నాకు కొంచెం కాంబినేషన్లో ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నాకు పోర్స్ కనిపిస్తాయి అనుకుంటాను. మెయిన్ ఏరియాస్. ఓకే, మీకు కనిపిస్తుందో మీకు కనిపించట్లేదు. ఐ థింక్ ఐల్ కమ్ అప్ విత్ క్లోజర్. ఓకే, సో స్మూత్ అవుట్ చేస్తుంది స్కిన్ని మీకు కనిపిస్తే. అండ్ ఇవాళ నేను ఐఎమ్ నాట్ యూజింగ్ అ ఫౌండేషన్ అండి. జనరలీ అంటే ఎవ్రీడే బేసిస్ మీద ఫౌండేషన్స్ వాడేదాన్ని. బట్ వెన్ ఐ డిస్కవర్డ్ దిస్ ప్రోడక్ట్, ఇట్ కాస్మెటిక్స్ వాళ్ళది CC+ అని. అందులో సన్ స్క్రీన్ 50% ఉంటుంది. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ స్కిన్ ఫ్రమ్ UAV అండ్ UVB rays. And it's almost full coverage, color correcting. అమేజింగ్ CC. అసలు ఇది వాడితే నచ్చితే ఐ డోంట్ థింక్ ఫౌండేషన్కి వెళ్ళాం ఇంకా, అంత బాగుంటుంది. అండ్ దెన్ సో ఇది వాడతాను. దానికంటే ముందర చాలామందికి తెలిసిందో తెలియలేదు, షార్లెట్ టిల్బరీది హాలీవుడ్ ఫ్లాలెస్ ఫిల్టర్ అని షీ ఇన్వెంటెడ్. ఇట్స్ అ మల్టీ యూజ్. ప్రైమర్గా వాడచ్చు, ఎనీ హై పాయింట్స్కి వాడచ్చు, బిఫోర్ మేకప్, ఆఫ్టర్ మేకప్, ఇన్ ద మేకప్, ఏదైనా చేయొచ్చు. నాకు ఇన్ఫ్యాక్ట్ ఇలా మల్టీ యూజ్గా ఉన్న ప్రోడక్ట్స్ అంటే చాలా 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 ఇష్టం. దీనికి డ్యూప్గా ఇండియాలో ఏముందో నాకైతే ఇప్పటిదాకా ఏమీ కనిపించలేదు. ఇన్ కేస్ కనిపిస్తే మాత్రం డెఫినెట్గా చెప్తాను. అండ్ ఓకే, యూ కెన్ యాక్చువల్లీ స్కిప్ దిస్ థింగ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నేను వాడుతాను. ఇట్స్ నాట్ అ మస్ట్ ఫర్ దట్ థింగ్. అదర్ థింగ్స్ తోటి మనం చేసేయచ్చు. సో ఐమ్ జస్ట్ డూయింగ్ దిస్. ఇది కొంచెం హ్యాండ్ మీద తీసుకున్నాను. వెరీ లిటిల్ అండి, వెరీ 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 లిటిల్. సో ఫ్యూ థింగ్స్ ఐ లైక్ టు బ్లెండ్ విత్ మై ఫింగర్స్ రాదర్ దాన్ స్పాంజ్ అవి ఫౌండేషన్ వాటికి వాడతాను. బట్ నాకు ఎందుకో ఫింగర్స్తో బ్లెండ్ అయిన ఆ ఎఫెక్ట్, ఎస్పెషలీ దీస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ నాకు వేరే దాంతో కనిపించవు. సో ఇఫ్ యూ సీ ఐఎమ్ జస్ట్ ఈ హై పాయింట్స్ వచ్చాయి కదా ఫేస్కి, ఎక్కడెక్కడైతే మీరు తిరిగినప్పుడు ఇట్లా గ్లో వస్తుందో ఈ జా లైన్ కానీ ఇది కానీ, సో దానికి మటుకే నేను రాస్తున్నాను. ఓకే ఓకే, సో నెక్స్ట్ కమ్స్ యాజ్ ఐ సైడ్ దిస్. ఇండియాలో కూడా చాలా CC క్రీమ్స్ ఉన్నాయి. ఐ థింక్ బాబీ బ్రౌన్లో ఒకటి ఉన్నట్టుంది. అండ్ దెన్ MAC హ్యాస్ ఇట్. ఐ డోంట్ నో హౌ వాజ్ ఇట్. అండ్ దెన్ ఐవ్ కమ్ అక్రాస్ విత్ సో మెనీ అదర్ CC క్రీమ్స్ ఆర్ వాట్. పెద్ద నాకు అనిపించలేదు. క్లినిక్లో చాలా బెస్ట్ ఉందండి CC క్రీమ్. క్లినిక్ హ్యాస్ ఐ థింక్ వెరీ నైస్ దిస్ థింగ్ క్రీమ్. సో ఎనీవే, ఇఫ్ యూ క్యాన్ గెట్ ఇట్ విత్ సమ్మన్, దీని మించింది అయితే లేదు డెఫినెట్గా. సో జస్ట్ నేను స్పాట్స్గా పెట్టేస్తున్నాను. నాకు భయం అనమాట బ్లెండింగ్ విషయంలో. కొంచెం అటు ఇటు అయితే ప్రోడక్ట్స్ ఒక్కోసారి కూర్చునేస్తాయి స్కిన్ పైన. చాలామందికి తెలిసే ఉంటుంది బ్యూటీ బ్లెండర్ అంటాం ఈ స్పాంజ్ని. ఇది నేను వాడేది ఇవాళ ఫెంటీది. బట్ జనరలీ బ్యూటీ బ్లెండర్ స్పాంజెస్ ఆర్ వెరీ వెరీ నైస్. ఐ థింక్ ఇలా డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం కలర్స్ చూసుకుని తీసుకోండి. ఇదంటే పెద్ద అట్రాక్టర్, కానీ ఇది చూస్తే అంటారు పైగా ఇట్లా ఎక్స్పెన్సివ్. సో ముందే వాన్ చేస్తాను. సో కమింగ్ టు మేకప్ ఏంటంటే, నన్ను చాలామంది అడుగుతారు, నీకు ఎందుకు మేకప్ బాగానే ఉన్నావుగా అంటారు. జనరల్ క్వశ్చన్, అడిగే క్వశ్చన్లో ఇట్స్ రైట్. మేకప్ని నేను మేకప్ కంటే కూడా అది నాకున్న ప్రాబ్లమ్స్ బ్లెమిషెస్ దేన్ని కవర్ చేయడానికి చూడండి. ఐ సీ ఇట్ యాజ్ ఆర్ట్. నాకు ఒక ఆర్ట్ ఫామ్లో ఒక రకమైన ఆర్ట్ ఫామ్ అనిపిస్తుంది మేకప్. చాలా ఈజీ అనుకుంటారు, చాలా టఫ్ అండి, చాలా చాలా టఫ్. అండ్ ఐ లెర్న్ బై మై సెల్ఫ్. లైక్ 2.5 years చాలా వీడియోస్ చూసాను. లైక్ జాక్లిన్ లికీ ట్యూటోరియల్స్ అండ్ దెన్ కౌశల్ బ్యూటీ అమ్మాయి మన ఇండియన్, షీ డస్ వెరీ గుడ్ వర్క్. అండ్ చాలా 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 చూస్తున్నాను. సో దే ఆల్ ఇన్స్పైర్డ్ మీ టు కమ్ టు దిస్ థింగ్. సో ఫౌండేషన్ మనకి నీట్గా వెళ్ళిపోయింది దీనిలోకి. చూసారా ఎంత లైట్గా, ఎంత న్యాచురల్గా ఉంది కదా. దట్ ఈస్ వాట్ ఐ లైక్ యాక్చువల్లీ. కన్సిడర్ పెద్ద అవసరం లేదు. సిన్స్ ఐ హ్యావ్ లిటిల్ డార్క్ సర్కిల్స్, ఐమ్ జస్ట్
applying here. సో యా, సో చాలామంది అది అనుకుంటారు. దేన్నైనా అండి కొంచెం ఈవెన్ డైమండ్ కూడా కొంచెం అది పెడితేనే కదా, మెరుగు పెడితేనే దాని షైన్ వచ్చేది అన్నట్టు బ్యూటీని ఎన్హాన్స్ చేసే టూల్ అంటాను నేను మేకప్ని, నాట్ టు కవర్ యువర్ ఫ్లాస్. సి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అన్ఈవెన్ టోన్ కానీ ఇది కానీ ఎనీథింగ్ యూనో చాలామంది కవర్ చేయడానికి చూసేస్తారు, మేకప్తో అన్ని కవర్ చేసేయచ్చు. నో, డోంట్ సీ లైక్ దట్. జస్ట్ టు ఎన్హాన్స్ యువర్ బ్యూటీ. ఎవ్రీ వన్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే. సో దీనిలో ఇంకొంచెం యూనో కొంచెం కలర్ యాడ్ చేయడమో, కొంచెం చిన్న గ్లో యాడ్ చేయడమో, యూనో ఇట్ గివ్స్ దట్ నైస్ హ్యాపీగా అనిపిస్తుంది నా మనసుకి. అండ్ అండ్ చాలామంది నన్ను యాక్చువల్లీ మేకప్ నేర్చుకోవాలి, అకాడమీస్ చెప్పండి, ఇది చెప్పండి అని ఈ మధ్య బాగా అడుగుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఫీల్డ్ బ్యూటీ ఇండస్ట్రీ కూడా చాలా బ్లూమ్ అవుతుంది అందుకు. బట్ యా, అన్ని ఫీల్డ్స్లోనే ఇది కూడా పాపం చాలా షేక్ వచ్చేస్తుంది ఈ కరోనా దీనివల్ల. యా, అండ్ వన్ థింగ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తుంది షార్లెట్ టిల్బరీస్ పౌడర్ కాంపాక్ట్. ఆల్సో మ్యాక్ మినరలైజ్ పౌడర్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇట్ ఈస్ లైక్ వెరీ నైస్, వెరీ లైట్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, బయట వరల్డ్లో దొరికేవైతే ఐ సజెస్ట్ దిస్ ఇస్ ద బెస్ట్. షార్లెట్ టిల్బరీ ఎయిర్ బ్రష్ ఫ్లాలెస్ ఫినిష్ 2 మీడియంలో వాడుతున్నాను నేను. సో మ్యాక్లో వచ్చేసి మినరలైజ్ స్కిన్ ఫినిష్ పౌడర్ కూడా వాడతాను. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ విత్ మీ, సో ఐ షో యూ ఆర్ ఐ జస్ట్ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఎనీవే, సో టేక్ ఎనీ దిస్ థింగ్ అండి, లైక్ దిస్ థింగ్ ఆర్ స్టిప్లింగ్ బ్రష్. నేను ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది కాంపాక్ట్ రాయడంతో పాటు నాకు దట్ ఎయిర్ బ్రష్ లుక్, అంటే ఎక్కడ అన్ఈవెనెస్ ఎక్కువ లేకుండా ఫౌండేషన్ నీట్గా బ్లెండ్ చేసేస్తుంది అనమాట. మేకప్ ఆర్టిస్టులు ప్రోస్ కొంతమంది అయితే అసలు ఏ బ్రష్ చేసినా దేనికైనా చాలా బాగా బ్లెండ్ చేస్తారు ఒక స్టెప్లోనే. బట్ మనకి ఐ డోంట్ థింక్, నాకైతే ఇంకా అంత రాలేదు. నాకు వచ్చిన దాంట్లో ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఆల్. ఓకే, ఐ సీ ఇంకొంచెం, ఐ థింక్ ఐ నీడ్ యూస్ సమ్ మోర్ లిటిల్ బిట్, బట్ బీ వెరీ కేర్ఫుల్. పౌడర్ పెట్టాక జనరల్లీ ఇది పెడితే ఒకసారి కేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి మళ్ళీ యూ నీడ్ టు స్ప్రే స్ప్రే చేసేసుకొని పెడితే బెటర్. కొంచెం దూరంగా ఉంది కదా, బికాజ్ ఐ హ్యావ్ నెవర్ డన్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. సో నాకు అర్థం కావట్లేదు అందులో చూస్తుంటే. ఇందులో అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో దిస్ ఇస్ ద షియర్ కవరేజ్ అండి, వెరీ షియర్ కవరేజ్ దిస్ థింగ్ వాట్ ఐ హావ్ డన్. అండ్ దెన్ యా, so as you can see, I'm done, almost done with my base. బ్రాన్జర్ వాడతాను నేను ఒకసారి, బ్రాన్జర్ అండ్ బ్లష్ అండ్ హైలైటర్ 3 వాడతాను. బట్ గుర్లీన్లో టెర్రకోటా అని ఉంటుందని, టెర్రకోటా లైట్ ఇది గుర్లీన్ ప్రోడక్ట్. ఇది కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు మనకి ఇండియాలో. sephora.in అండ్ నైకాలో కూడా ఉంది. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో లిటిల్ ఎక్స్పెన్సివ్, బట్ 3 ప్రోడక్ట్స్ ఒక దానిలో వచ్చేస్తాయండి. ఇఫ్ యూ కెన్ సీ, బ్రాన్జింగ్, హైలైటింగ్ అండ్ బ్లష్. బాగుంది కదా, 3 కలిపి స్వర్ల్ చేసి రాసేస్తే మీకు ఆ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అండ్ కాంటూరింగ్ విషయంకి వచ్చేసరికి నేను ఫర్దర్ మేకప్స్లో చాలామంది చెప్తాను నేను. ఆల్రెడీ కొంచెం ఇదిగా ఉన్న ఫేసెస్కి కొన్ని ఫేస్కి కాంటూరింగ్ అవసరం లేదండి. ఆ ముక్కుని ఇలా చేసుకోవడం, ఇది ఇలా చేసుకోవడం, యూ డోంట్ నీడ్ ఇట్. బ్రాన్జింగ్ ఈజ్ జస్ట్ కొంచెం వార్మ్త్ ఇవ్వడానికి, ఫేస్కి కొంచెం డెఫినేషన్స్ ఇవ్వడానికి, ఇట్లా శుద్ధలాగా అనిపించుకొని అంతే తప్ప యూ డోంట్ అని ఇలా పెట్టుకొని దానికోసం అయితే కాంటూరింగ్ ఏమో, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మేబీ చాలామందికి బాగుండి ఉండొచ్చేమో. ఆల్ దట్ యూస్ వాట్ ఐ టెల్, ఇట్స్ మై ఓన్ ఒపీనియన్స్ అండి. డోంట్ టేక్ ఇట్ ఇన్ టు యూనో ఎనీ అదర్ దిస్ థింగ్ కంక్లూజన్స్ రావకండి, ఎందుకంటే ఎవ్రీబడీ స్కిన్ అండ్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్ ఇస్ లిటిల్ డిఫరెంట్. అండ్ ఆల్సో మీకేమన్నా ఒక్కోసారి చెప్పలేము, యూనో సడన్లీ కొన్ని ఈ ప్రోడక్ట్స్ ఓవర్లుక్ చేస్తాం మనం కొన్ని ప్రోడక్ట్స్ని. ఆ బ్రాండ్స్ కూడా మనం వెళ్ళాము. ఇంకా ఇట్ కాస్మెటిక్స్ కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో దిస్ థింగ్, ఐ మీన్ చాలా రోజులు నేను ఇది
చూడని కూడా చూడలేదు. ఎందుకో సడన్గా ఒకరోజు తెప్పించుకోవాలనిపించింది. సో తెప్పిస్తే ఏమో చూసారు కదా 15 డేస్లో దీని పరిస్థితి. ఓకే, సో దట్స్ ఐ జస్ట్ వర్డ్ అండి, ఐ జస్ట్ వర్డ్ ఎవ్రీథింగ్, జస్ట్ యూ క్యాన్ సీ, దట్స్ ఇట్. See, there are two ways అండి. You can do your eye or you can just put your mascara. నేను రెండు చూపిస్తాను మీకు. ఉత్తి మస్కారా వేస్తే ఐస్ వదిలేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. లైట్ స్మట్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాను. ఇది మస్కారా వచ్చేసి బెనిఫిట్ బ్యాడ్ గర్ల్ మస్కారా. It's very 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 nice. I have few more mascaras, I'll show you, but for natural look, natural this thing, you know, this is really really good. Oh, అంటలేదమ్మా, ఇది ఒక బాధ. మస్కారాలు లైనర్లు పాడేవి కొంచెం అటు ఇటు అంటే మొత్తం మటష్. సో మీరు ఇలా ఉంచేసుకొని, నేను జనరలీ ఎవ్రీడే చేసేది కాబట్టి నేను మీకు యాస్టీస్ అది చూపిస్తాను. ఎప్పుడైనా ఎనీ కైండ్ అండి, ఎనీ మీ లిప్స్కి దగ్గరగా ఉన్నది ఏదైనా న్యూడ్ కలర్ తీసుకోవచ్చు. నా లిప్స్కి హుడా బ్యూటీలో బాంబ్ షెల్ వాడుతున్నాను. మ్యాక్లో సోర్ అని ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొకసారి చూపిస్తాను మీకు నేను. హుడా బ్యూటీ కన్సీలర్. అండ్ నేను రీసెంట్గా డిస్కవర్ చేసిన ఈ లిప్స్టిక్ అసలు ఎంత 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 బాగుందంటే, ఇది వచ్చాక అసలు ఇంకోటి వైపు చూడాలని కూడా అనిపించట్లేదు. ఇప్పుడు నా లిప్స్ చూస్తున్నారు కదా, ఇమీడియట్లీ ఒక ప్లంపింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది చూడండి, ఇమీడియట్లీ. చూసారా, ఇమ్మీడియట్లీ. యాక్చువల్లీ నాకు ఈ లిప్స్టిక్ వేసుకెళ్ళినప్పుడు చాలామంది ఏంటి లిప్ ఫిల్లర్ వేసావా ఏంటి, ఐ సెడ్ ఓ నో ప్లీజ్ ఐఎమ్ నాట్ టచింగ్ మై ఫేస్, అసలు అలాంటివి నేను చేయలేను అని చెప్పాను. సో ఇన్ఫ్యాక్ట్ నేను స్కిన్ కేర్ ఇది కూడా నేనే పాటించుకుంటా. ఐ హార్డ్లీ గో ఫర్ ఎనీ క్రీమ్స్ ఆర్ ఫేషియల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, దట్స్ నాట్ ద టాపిక్. ఎనీవే, దిస్ ఇస్ ఆగ్లాస్ అండి. ఆగ్లాస్ వాళ్ళది వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఇస్ వెరీ 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 స్మూత్. దీనిలో కలర్ ఐ వాంట్. ఇది రీఫిలబుల్, అంటే ఇది అయిపోయాక మీకు మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. ఐ ఫెల్ దట్ వాస్ వెరీ నైస్. యూనో ఎకనామికల్గా ఆలోచిస్తే ఇట్స్ వెరీ వెరీ గుడ్. దీని డ్యూప్ వచ్చేసి మ్యాక్లో కైండ్ ఆఫ్ సెక్సీ అని ఉంటుంది, అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంత మాయిశ్చరైజింగ్ ఉండదు, అది కొంచెం మ్యాట్ ఎఫెక్ట్, బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. బాబీ బ్రౌన్లో కూడా దేర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ పింక్ బఫ్, ఐ థింక్ పింక్ బఫ్, యా మోస్ట్లీ పింక్ బఫే. ఐ రీచెక్ అగైన్. సో అది కూడా న్యూడ్ లిప్స్టిక్స్లో చాలా బాగుంటుంది. బహామా బ్రౌన్ ఉంటుంది వాళ్ళది ఒకటి, అది కూడా చాలా బాగుంటుంది. బట్ నా స్కిన్కి దిస్ ఇస్ లైక్ పర్ఫెక్ట్ న్యూడ్. ఓకే, యాక్చువల్లీ అయితే ఐఎమ్ డన్. ఐ జనరలీ యూనో దీని తర్వాత స్ప్రే చేసేసుకొని ఐ జస్ట్ గో అవుట్. బట్ ఫ్యూ పీపుల్ లైక్స్ దిస్ కాజల్ కానీ కొంచెం యూనో లిటిల్ మోర్, అంటే ఒక్కోసారి మస్కారా ఇది కొంతమందికి యూనో దే ఫీల్ లైక్ ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది కాబట్టి వాట్ ఐ డూ ఇస్ జస్ట్ టేక్ ఎనీ బ్లాక్ లైనర్, మీకు నచ్చినట్టు పూయండి. పూసేసి టేక్ ఎనీ ఇన్ఫ్యాక్ట్ నేను బ్రాన్జర్లోది కూడా వాడచ్చు. సో బట్ నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ ఎనీ బ్రౌన్ షేడ్ అండి, ఎనీథింగ్ యూ కెన్ టేక్ అండ్ దెన్ జస్ట్ బ్లెండ్ అవుట్ ఎవ్రీథింగ్. జస్ట్ అది స్మడ్జ్ స్మోకీ అయ్యి అంటారు కదా, జస్ట్ యూనో లిటిల్ దిస్ అనమాట. కనీసం యా ఎస్ ఐ గాట్ యూ బేబీ. ఎస్ ఓకే.
కొంచెం లైట్గా షిమ్మర్ యాడ్ చేద్దాం దీనికి. వెరీ లైట్, నాట్ మోర్, బికాజ్ దిస్ ఎవ్రీ డే లుక్ కాబట్టి ఇలా గిటర్లు అన్నీ వేయలేము. అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ వర్క్ ఆర్ వాట్ ఎవర్, అంటే వర్క్ కోసం వేసుకునే మేకప్ అయితే స్కిప్ చేసండి. డోంట్ గో ఫర్ ది షిమ్మర్, దిస్ గో విత్ మ్యాట్ షేడ్. సో నేను ఈ ఐ కూడా ఫినిష్ చేసేస్తాను. సో యా, చూస్తున్నారు కదా ఐస్, దిస్ వాట్ ఐ డన్. మీకు ఇంకా ఓపిక ఉండి ఇంకా ఇష్టం కూడా ఉంటే యూ కెన్ డూ ఇట్ డౌన్వర్డ్స్ ఆల్సో అండి, లైక్ దిస్. just kind of a little bit definition to the eyes. చాలామంది ఉత్తి మస్కారా పెట్టుకుంటూ ఇది డల్గా ఉంది ఫేస్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఫర్ దెమ్ అనమాట. ఇది అనస్తాషియా బేవర్లీ హిల్స్ వాళ్ళది డ్యూయి సెట్. ఓ సారీ, అనస్తాషియా అంటే గుర్తొచ్చింది, ఐ డోంట్ డూ మై ఐబ్రోస్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఐ డోంట్ డూ మై ఐబ్రోస్ అండి. ఐ డోంట్ నో వై, ఎందుకు నాకు కొంచెం ఈ ఆర్టిఫిషియల్ లుక్ వస్తున్న ఫీలింగ్ ఉంది. బట్ ఎనీవే ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో. వెరీ 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 చిన్న గ్యాప్ ఫిల్ చేయడానికి తప్ప ఐ డోంట్ వాంట్ టు ఆల్రెడీ ఐ హ్యావ్ థిక్ బ్రోస్. సో వెరీ 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 లైట్, వెరీ న్యాచురల్ లుకింగ్ ఉంటే బాగుంటుంది. బికాజ్ ఐబ్రోస్ దగ్గర చాలా తేడా కొట్టేస్తుంది. ఇట్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఈ బ్రాండ్, షీ వాజ్ ద మెయిన్ థింగ్ ఆఫ్ 90s. చాలామందికి సన్నగా గీకేసుకునేవాళ్ళు కదా ఐబ్రోస్. ఎంత ఫుల్లర్ ఐబ్రోస్ ఉంటే అంత బాగుంటుంది అనేది చెప్పింది ఈవిడ, అనస్తాషియా బేవర్లీ హిల్స్. ఐ థింక్ ఇట్స్ ద నేమ్. సో ఎనీవే, సో దిస్ ఇస్ ద లుక్ అండి. ఓకే, అండ్ దెన్ ఐమ్ జస్ట్ స్ప్రే ఎందుకు అంటే కొంచెం అది ఆ పౌడర్స్ అవన్నీ ఇంకాపరేట్ అవ్వడానికి. అండ్ దిస్ ఇస్ అ డ్యూయి స్ప్రే, కొంచెం ఆ గ్లో లుక్ రావడానికి. సో ఈ మాత్రం డిస్టెన్స్లో ఉండి చేయొచ్చు. మ్యాక్లో కూడా మినరలైజ్ది ఉంది, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. కొంచెం ఆరబెట్టేస్తాను. ఓకే, బేసిక్లీ నా కూతురు చెప్తుంది, అది ఇప్పుడు నాకు ఒక క్రిటిక్లా తయారైంది అనమాట. ఆర్నో కమ్ ఫాస్ట్. యా, సే హాయ్ టు ఆల్ మై YouTube friends or Insta friends. Hi. So how was my makeup today? It's very nice. It's very nice. No, nothing. No, in chinnavem leva. Everything is good. Yeah. Oh yes. Yes. Children are so this thing అండి. అండ్ దానికి చాలా ఇష్టం మేకప్. సో ఓన్లీ స్పెషల్ అకేషన్స్ వస్తే ఐ జస్ట్ పుట్ లిటిల్ లైనర్ అండ్ లిప్స్టిక్, నాట్ మోర్ దెన్ దట్ కదా. Yeah. సో యూ విల్ గెట్ యువర్ మేకప్ థింగ్స్ when you are how many years old? 17. Wow, 17. Wow, very good girl. 17 వరకు ఆగుతావా నువ్వు? నాకు డౌటే. షీ సో నైస్. అండ్ ఈ బుజ్జిది నాకు ఈ బ్రషెస్ క్లీనింగ్లో అంతా షీ రియలీ హెల్ప్స్ మీ. అండ్ షీస్ most lovable daughter. Yes? So shall we tell them bye? Bye చెప్పే ముందు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ బటన్ అండ్ యూ విల్ గెట్ ఆల్ ద అప్డేట్స్ అండి. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ వాట్ వీవ్ స్టార్టెడ్ విత్ ద మేకప్ లుక్. అండ్ ఫ్యూచర్లో ఇంకా 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 చాలా చాలా లుక్స్ చూపిస్తాను. ఇన్ డెప్త్కి కూడా వెళ్దాము. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఐ ఆల్వేస్ సే stay safe, stay home, stay healthy, and of course when you are doing makeup, don't forget to remove it before you sleep. Yes? Yes. Very good. Give me a high five. Bye bye all.